Hello, this is Shravya. Welcome back to my channel. వరల్డ్ అంతా సమ్మర్స్తో ఉంటే ఆస్ట్రేలియా మాత్రం కొంచెం స్నో వెదర్తో ఉంటుందన్నమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఈజ్ క్లోజ్ టు అంటార్క్టికా అనమాట. ఆస్ట్రేలియా మొత్తం వింటర్సే ఉంటాయి ఈ 3 months, బట్ ఎస్పెషలీ మెల్బర్న్లో స్నోఫాల్ కనిపిస్తుంది అనమాట. మా హడావిడి చూసారా, ఎప్పుడో 5కి లెగుద్దాం అనుకుంటే 6:30కి లేసాము. సో అది హడావిడి అనమాట మాది. సో నాకు ఎప్పటి నుంచో స్నోలో ఒక శారీతో ఫోటోషూట్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. ఇట్స్ లైక్ ఆల్ మై డ్రీమ్ టు డూ. ఎప్పుడు పింట్రెస్ట్లో వాటిలో యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూసేదాన్ని. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గో. సో అందుకని కాస్త స్నోలో ఎలివేట్ అయ్యే శారీ అయితే కట్టుకున్నా. ఇది వచ్చేసి బ్రైట్ పింక్ శారీ అండ్ ఇది వచ్చేసి బెన్నీ క్రేప్ అనమాట. సో ఇది శారీ వచ్చేసి లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. సో హడావిడిగా వెతికితే దొరికిన శారీ. సో నేను మా కజిన్ రెడీ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ ఇంటి దగ్గరే 7 o'clock అయిందనమాట. లైక్ అన్ని వింటర్కి అసలు ఎవరు లెగవలేదు మార్నింగ్ బేసికలీ. సో మేము ఏంటంటే ఒక డ్రెస్ అయితే తీసుకెళ్ళాము, ఒక నాకు నార్మల్ ప్యాంట్ అండ్ షర్ట్ తీసుకెళ్ళాము అనమాట. సో ఇప్పుడు మంచి ఒక టీ తాగి స్టార్ట్ అయ్యాము ప్రశాంతంగా. లెట్స్ మేక్ ద జర్నీ కంఫర్టబుల్ అని. అంత రష్ ఏం లేదు, ఇప్పటికిప్పుడు వెళ్ళేసి ఈవినింగ్ త్వరగా వచ్చేసి చేసేయాలని ఏం లేదనమాట. సో ఆ రోజు వెడ్నెస్డే అందరం సిక్ లీవ్ పెట్టుకుని వెళ్ళామన్నమాట. సో వీఆర్ వెరీ రిలాక్స్డ్. సో చూసారు కదా, వర్షం పడుతుందన్నమాట. వెరీ బ్యాడ్ వెదర్. సో బ్యాడ్ వెదర్ ఏముందిలేండి, మెల్బర్న్లో ఇక్కడ మోస్ట్లీ వర్షమే పడుతుంది. సో యాక్చువల్లీ వర్షం పడితే ఏంటంటే స్నోఫాల్ కూడా ఉంది అనమాట ఆ రోజు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాస్ రైనింగ్ ఇన్ మెల్బర్న్. ఇన్ ద సిటీలో రెయిన్ పడితే మౌంటైన్స్ మీద స్నోఫాల్ అయితే పడుతుందంట. అది నాకు వెళ్ళాక అర్థమైంది. సో ఇదేంటంటే మనము హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ కార్స్కి ఇలా చైన్స్ వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి $60 తీసుకుంటారు వాళ్ళు. ఇలా ముందు 2 wheelsకి అలా చైన్స్ వేస్తే ఏంటంటే కార్ స్కిడ్ అవ్వకుండా స్లోగా వెళ్తుందన్నమాట. సో నేను చాలా ఎక్సైట్ అయిన స్నోఫాల్ అయితే ఇదనమాట. నేను ఎప్పుడో నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒకసారి నేను కులు మనాలి టూర్ వెళ్ళాను. అప్పుడు చూసిన స్నోఫాల్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అప్పుడు ఫాల్ అయితే చూడలేదు, జస్ట్ ఇలానే స్నో మౌంటైన్స్ చూసాను, హిమాలయాస్. బట్ ఇక్కడైతే హిమాలయాస్ లాంటివి మౌంటైన్స్ ఉండవు, కానీ జస్ట్ స్నో ఫాల్ అయితే చూసాను అనమాట. ఫస్ట్ టైం. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. నేను ఇంకా పార్కింగ్లో కార్ స్టాప్ అయ్యాక కార్ దిగ్గానే అసలు ఐ డోంట్ కేర్ ఆఫ్ ద విండ్ అనమాట. ఫస్ట్ అయితే వీడియోస్ అయితే తీసేసుకున్నాము, వీడియోస్ ఫొటోస్. అసలు ఎంత విండ్గా ఉందంటే అప్పటికి స్నోఫాల్ లాగా ఏం లేదు, జస్ట్ విండ్గా ఉంది. అప్పుడు కొన్ని మంచి పిక్స్ వచ్చాయన్నమాట. లేటర్ ఇట్ స్టార్టెడ్ లైక్ వామ్మో, స్నోఫాల్ ఎంత ఉందంటే అసలు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ -11 degrees centigrade అలా ఉందన్నమాట. So we just got a beautiful photos for that weather. అప్పటికి చాలా ఫొటోస్ దిగాక ఇంకేంటంటే పైన ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే మనకి చాలా రైడ్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రైడ్స్ ఎక్కాలంటే అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి, మన కార్స్ నాట్ అలౌడ్. సో అవి ఫ్రీ బస్సెస్. ఆ బస్సెస్ పైకి ఎక్కితే అక్కడ చాలా ఇలాంటి రైడ్స్ ప్రాపర్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా నేను ఆ చీరతో కష్టం అయిపోయింది. సో ఐ పుట్ ఆన్ జాకెట్ అండ్ బీనీస్ ఎవ్రీథింగ్ పెట్టేసుకున్నాము. సో నేనైతే ఒకటే అనుకున్నాను అనమాట, ఇండియా మొత్తం రీసెంట్గా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము సమ్మర్లో, అవి చేసాము ఇవి చేసాము, వడియాలంటే పెట్టుకున్నాం, ఇలాంటివి చెప్తుంటే మేమేంటో ఆస్ట్రేలియా ఏంటో స్నో పడుతుంది. వరల్డ్ మొత్తానికి ఇదొక ఎంటైర్లీ డిఫరెంట్ సీజన్ అనమాట ఆస్ట్రేలియా మాత్రం. సో ఎస్, సూపర్ హ్యాపీగా అనిపించింది నాకైతే వెదర్. అండ్
ఫ్రాంక్లీ చెప్తున్నా, స్నోఫాల్‌లో ఎక్కువసేపు అయితే ఉండలేము. మాక్సిమం 2 అవర్స్, అంతకన్నా ఎక్కువైతే మనం ఉండలేము కూడా. బికాజ్ స్నోఫాల్ అనేది ఇట్స్ లైక్ హార్ష్ వెదర్ అనమాట. రెయిన్ లాగా ఉండదు. మనము తడవకపోయినా సరే ఇట్స్ నాట్ సూటబుల్ టు స్టే ఇన్ దట్ వెదర్. మా ఐషు అయితే ఫుల్గా ఆడుకుందనమాట. అసలు ఫుల్ అదేంటో ఆ స్నో అయితే సేమ్ మన ఉప్పు సాల్ట్ పోసినట్టే ఉంది సేమ్. అదైతే అసలు నాకు ఫస్ట్ టైం అనమాట స్నోకి వెళ్ళడం, ప్రాపర్ స్నోకి. సో నేను మనాలి వెళ్ళినప్పుడు అక్కడ షూస్ అని రెంటల్కి ఇచ్చారు, లైక్ బూట్స్, జాకెట్స్, డ్రెస్సెస్ అని రెంటల్కి ఇచ్చారు. ఇక్కడ రెంటల్కి ఏమి ఇవ్వలేదు. సో నేను మామూలుగా క్లాత్ షూస్ అవే వేసుకెళ్ళాము. సో అవేంటంటే దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దట్ స్నో అనమాట. మొత్తం లోపలికి మొత్తం వచ్చేసింది కూడా. సో ఏంటంటే అది చాలా చల్లగా అయిపోతుంది కూడా వెదర్కి. మనకి ప్రాపర్ బూట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా అన్ని ప్రాపర్ అరేంజ్మెంట్స్తో వెళ్ళాలి, నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకుంటే. యాక్చువల్లీ ఇంకా పైకి వెళ్ళాక సారీస్ అన్నీ మార్చేసుకుని నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుందాం అనుకున్నాము. సో ఏంటంటే కింద బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము. ఎందుకు టైం వేస్ట్ చేయడం అని ఫొటోస్ దిగామన్నమాట నేను మా కజిన్. సో ఇది అనమాట బస్సు. ఇలా చాలా ఉంటాయి బస్సెస్. ఇదేంటంటే పైకి అండ్ కిందకి వెళ్తాయి అనమాట. అవి జస్ట్ ఫ్రీ రైడ్స్ ఇవి. సో ఈ బస్సులో ఏంటంటే మనం ఎక్కి పైకి వెళ్ళాలి. అదనమాట. మాకేంటంటే చలిలో అది తెలియలేదు, కానీ బస్ ఎక్కాకైతే తెలుస్తుంది. కాళ్ళు చేతులు అయితే ఫుల్గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దాన్ని ఐస్ బైట్స్ అంటారు అనుకుంటా. ఎంత చల్లగా ఉన్నాయో చేతులు అయితే. చలి కూడా కాదు, ఇట్స్ సంథింగ్ లైక్ మజిల్ పట్టేసినట్టు ఉంటుంది అనమాట. పైకి వస్తే ఇంకా స్నోఫాల్ స్టార్ట్ అయింది. పైన అయితే అసలు బాబోయ్ దట్టంగా అసలు ఎంత ఎంత స్నోఫాల్ అంటే వీ కాంట్ ఇమాజిన్. సో ఇంకా ఇక్కడ ఏంటంటే పైన రెస్టారెంట్, కేవ్స్, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అండ్ ఇవి సో ఉన్నాయన్నమాట. ఇంకా మేము చేంజ్ చేసేసుకున్నాము. సో ఎంత కంఫర్ట్ ఉందంటే ఆడుకోవడానికి, కానీ అంత చల్లగానే ఉంది. ఈ స్నోఫాల్లో కూడా ఎక్కువసేపు ఆడుకోలేము అబ్బా బాబోయ్. కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఇలా ఆడుకున్నాం అనమాట. సూపర్ ఎంజాయ్ చేసింది ఐషు అయితే. ఇక్కడ తెలుసా ఇదే సీజన్ అనమాట స్నోఫాల్కి. సో పైన స్నో పడుతుంటే వెనకాల చిన్న మ్యూజిక్ ఒకటి ఆన్ చేశారు పైన. అది ఎంత సూతింగ్గా ఉందంటే అంత కామ్ మ్యూజిక్. ఇట్స్ లైక్ ఏ హాలిడే సాంగ్ అనమాట. ఎంత బాగుందో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్స్ లైక్ ఇఫ్ నాకైతే ఫారిన్ ఫీలింగ్ వచ్చింది. నా బంద ఫారిన్ ఫీలింగ్ అని ఉండదు, ఫారిన్లోనే కదా. స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ ఏ ప్రాపర్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ స్నోఫాల్ మీకైతే కనిపిస్తుంది కదా, అదైతే చాలా న్యాచురల్ అండ్ రియల్ స్నోఫాల్ అనమాట. సో కింద స్నో ఉంటే ఏంటంటే మన హైదరాబాద్లో వాటిల్లో ఇట్లా స్నో వరల్డ్ అలాంటివి చాలా ఉంటాయి, వెళ్ళి ఆడుకోవచ్చు కిడ్స్. బట్ స్నోఫాల్ ఇట్స్ ఏ రియల్గా పడడం అనేది నేనైతే ఫస్ట్ టైం వాచ్ చేశాను. నా హెయిర్ చూసారా, అసలు కొంచెం కూడా అసలు బ్లాక్ అనేది కనిపించకుండా పడుతుంది స్నో. నేను యాక్చువల్లీ బీనీ తీసుకున్నా, అదేంటంటే బ్యాగ్లో పెట్టుకున్నా, మొత్తం తడైపోయింది అనమాట. సో నేను పెట్టుకోలేదు. సో అలా అంత విగోరియస్గా అయితే పడుతుంది స్నోఫాల్. సో ఇలా స్నో మ్యాన్ చేద్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వెదర్కి ఒక బాల్ చేయగానే అయిపోయిందనమాట. మా చేతిలో అయిపోయాయి. స్నో బాల్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ అలా చేసాము. ఫ్యామిలీ టైం అంటే ఇట్లనే ఉంటుందేమో. సూపర్గా ఎంజాయ్ చేసాము. ఈవెన్ విజయ్ ఆల్సో ఇట్స్ ఎ ఫస్ట్ టైం టు వాచ్ ది స్నోఫాల్ అనమాట. తను కూడా బాగా ఎక్సైట్ అయ్యాడు. ఇలా కాసేపు ఆడుకున్నాక ఇంకా మేము రైడ్స్ అనేది ఎక్కడానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్కీయింగ్ ఎక్కువ ఫేమస్ అంట. స్కీయింగ్ కూడా ఎక్కువ మంది చేస్తారంట. బట్ ఏంటంటే స్కీయింగ్కి మనము
ఒక 30 to 40 minutes క్లాస్ తీసుకొని లైసెన్స్ తెచ్చుకోవాలనుకుంటా. సో దట్ వీ కెన్ గో ఫర్ స్కీయింగ్. దానికి కూడా సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుందంట. సో మేమైతే అది ట్రై చేయలేదు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది రైడ్ ఎక్కిందనమాట. ఎంతసేపు అంటే 15 minutes రైడ్. ఇది ప్రాపర్ స్నోఫాల్లో అసలు ఎందుకు ఎక్కామా అనిపించింది, అంత చల్లగా ఉందన్నమాట. ఇదేంటంటే మన ఫేస్కి స్నో పడతా ఉంటుంది. వామ్మో, ఇట్స్ లైక్ 20 minutes రైడ్ ఇది. సో $50 టికెట్ అంట ఇది. ఇది ఒక రైడ్ ఎక్కాము. అసలు బాబోయ్ చాలా చల్లగా ఉంది. ఇది అయిపోయి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ చూసారా, మీకైతే స్నోఫాల్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. కింద వరకు అయితే ఇదే ఫాల్ ఉంటుంది. తర్వాత ఇంకా మనకి నార్మల్ వర్షం లాగా వాటర్ రెయిన్స్ పడుతుంది అనమాట. సో అలా. సో దిస్ ఈస్ అవర్ స్నోఫాల్ ఇన్ ఆస్ట్రేలియా. సో సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. ఇఫ్ యూ లైక్ ద వ్లాగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లీస్ట్ ఆస్ట్రేలియాలో ఉంటే నెక్స్ట్ స్నోఫాల్కి అయితే రండి. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఫర్ యువర్ కంప్లీట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.